రైట్ 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 ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మనతోటి దాసరి శేషు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. శేషు గారితో మాట్లాడదాం. శేషు గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, మీకు ప్యానల్ ఉన్న వాళ్ళకి నమస్తే. ఏంటండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుంది? ఆపరేషన్ ఆకర్ష్ ప్రత్యేకంగా కోస్తా జిల్లాల టార్గెట్. ఎక్కడైతే గతంలో వైసీపీ 84 స్థానాలు పొందిందో ఈ ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల ఉత్తరాంధ్ర, వీటిలో మళ్ళీ మెజారిటీ స్థానాలు సాధిస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. లేకపోతే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి, అనుకూల పరిస్థితులు. సో ఇప్పుడు ఈ ఆపరేషన్ ఆకర్ష్ కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా వైకాపా అనుకున్నది సాధించే పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడు లీడర్లు వెళ్ళినంత మాత్రం క్యాడర్ వెళ్ళే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు విజయవాడలో మీ తెలుగుదేశం నుంచి కేసీఆర్ నాని గారు మారిపోయి వేరే పార్టీలో పోటీ చేస్తున్నారు వైసీపీలో. మరి ఆయన వెనక ఎంతమంది ఆయన ఎంపీగా గెలిపించిన క్యాడర్ వెళ్ళింది? 10 సంవత్సరాల నుంచి ఆయనతో ఉన్న క్యాడర్, టీడీపీ క్యాడర్ ఏ మేరకు వెళ్ళింది? రమణాయుడు గారు, మీకు ప్యానల్ ఉన్న వాళ్ళకి, వీక్షకులకి అందరూ గుడ్ మార్నింగ్ అండి. ఏదైతే ఆపరేషన్ ఆకర్ష్ అని పెట్టారో ఇది చాలా కాలం నుంచి వీళ్ళు రన్ చేస్తా ఉన్నారో, అనేకమైన గేలాలు వేస్తా ఉన్నారు. కానీ ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఒక రకమైనటువంటి, అంటే వారికి ఉన్నటువంటి అవకాశాలను చేజారిపోయి ఏదైనా సరే మనం ఉండాలి అనే ఆలోచనతో వెళ్ళినోడు తప్ప, మీరు చూస్తే కనుకండి చాలా మందికి వెళ్ళో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఎక్కువ సీట్లు తీసుకుంది కాబట్టి జనసేన, అక్కడ కూడా మొత్తం సీట్ రాని ప్రతి ఒక్కరికి, సెకండ్ క్యాడర్ ప్రతి ఒక్కరికి కూడా గేలా వేస్తానే ఉంది. ఆ రోజు ఈ రోజు వరకు ఎవరి కాళ్ళు మొహమాటం లేకుండా రామని చెప్తా ఉన్నారు. అలాగే ఈస్ట్ గోదావరిలో కానీ ఉత్తరాంధ్రలో కానీ అన్ని చోట్ల జరుగుతూ ఉందండి. అయితే వాస్తవమైనటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే అధికార పార్టీలో ఉండి మంత్రులుగా ఉన్నటువంటి వారు కానీ, అధికార పార్టీలో ఉండి ఎంపీలుగా అధికారం చెలాయిస్తున్నవారు కానీ, ఆ పార్టీకి మేము పోటీ చేయం మహాప్రభు, ఈ పార్టీలో మేము ఉండలేము, మేము పోటీ చేయలేమని చెప్పేసానని అధికార పార్టీలో ఉండి వైనాట్ 175 అని చెప్పేటువంటి పరిస్థితిలో ఉండి ఎంత కావలిస్తే అంత నేను ఖర్చు పెడతాను, మీరు నిలబడండి చాలు అని అధినేత చెప్పినా కూడా అక్కడ సంజీవ్ కుమార్ దగ్గర మొదలుకొని ఏలూరు ఎంపీ శ్రీధర్ వరకు, కృష్ణదేవరాయల దాకా ఒక్కరు కాదు ఇద్దరు కాదు 6 ఎంపీలు బయట వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. 2 మంత్రులు బయట వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు 20 మంది బయట వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మాకొద్దు మేము పోటీ చేయమంటున్నారు. ఎందుకంటున్నారు? ఎందుకంటే ఇది మునిగిపోయేనావా, ఇక్కడ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు, మాకు టికెట్ ఇపోయినా పర్లేదు, మేము మీ పార్టీలోకి వస్తామని వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకరినో ఇద్దరినో ముగ్గురునో ఏదో తీసుకొచ్చేసి టీకెట్ల కప్పులో తుఫాను సృష్టించినట్టుగా ఏదో ఇదిగో ఆపరేషన్ ఆకర్ష్ లో ఆ కూటమి నుంచి అభ్యర్థులందరూ బయటకు వచ్చేస్తున్నారు, మేము గెలుస్తాం అనేటువంటి పరిస్థితి ఏదో వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది లేదండి. ఇందాక ఈయన విశ్లేషకులు చెప్పిన సింగళూరు ఆయన చెప్పిన విషయంలో వెంకటేష్ గారు షర్మిల గారిని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభల్లో మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ ని చదువుతున్నారని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే జగన్ మాట్లాడినట్టే కదా. ఆయన ఎన్నిసార్లు ఎంత దారుణంగా మాట్లాడాడో మనందరం కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి వారు ఎంత చేసినా ఏమి చేసినా ఒకటైతే వాస్తవం అండి. ఇక్కడ శేష్ గారు ఈ సందర్భంగా ఒక అంశాన్ని గుర్తు చేస్తున్నాను మీకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు తన వాయిస్ బయటికి రాకముందు వ్యతిరేకంగా ఒక మాట అన్నారు, భవిష్యత్తులో కుటుంబాలను కూడా చీల్చే కుట్రలు ఉంటాయని. అంటే ఆయన ముందుగా ఊహించారా, లేకపోతే ఏంటి, ఇది ఏం జరుగుతుంది? ఆయన తెలుసు కదా, చెల్లిని తరిమేశాడు, ఆస్తి ఇవ్వన్నాడు, పొమ్మన్నాడు, ఆమె ఏదో ఒక రోజు ఎక్స్ప్లైట్ అవుద్దని ఆయన తెలుసు. ఇందులో గొప్పగా చెప్పేదే ఉందండి. ఆయన క్లారిటీ ఉంది కదా, ఎందుకంటే ఆ తండ్రి సంపాదించిన ఆస్తిలో చేర్చాకని. అందులోనూ రాష్ట్రం అంతా తెలుసు షర్మిల గారు అంటే రాజశేఖర రెడ్డి గారు కొంచెం ఎక్కువ ప్రేమ. ఈయన మాట్లాడని బెంగళూరులో పెట్టారు. స్వయంగా మీరు నేను చెప్పింది కదండి, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీకు గుర్తుండే ఉంటుంది, అసెంబ్లీ సాక్షిగా విజయమ్మ నా దగ్గరికి వచ్చి అన్నవాడు మన మాట వినట్లేదని బాధపడుతున్నాడు, ప్లేట్లు విసురుతున్నాడు, పెద్ద ఆయన కోపం రప్పిస్తున్నాడు, నువ్వన్నా చెప్పన్నా బెంగళూరులో ఉండమని చెప్పన్నా అని నాతో విజయమ్మ మాట్లాడిందని శాసనసభలో మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ గారు. కాబట్టి ఆ పరిస్థితులన్నీ కూడా తెలుసు. ఆయన చనిపోయిన తర్వాత ఓపిక పట్టినా కానీ అక్కడ అనుకున్న న్యాయం జరగలేదు. తర్వాత తెలంగాణలోకి వెళ్ళారు, తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యారు. అయిన దగ్గర నుంచి ఆమె ప్రతి స్టేట్మెంట్ లో కూడా చిన్నాయిని చంపినటువంటి వారికి అండగా అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు అని చాలా బహిరంగ స్టేట్మెంట్లు ఇస్తుంది. కుటుంబంలో వాళ్ళ నేచర్ ఏంటి, వారి క్యారెక్టర్ ఏంటి అనేది చాలా క్లియర్ కట్ గా ఆమె చెప్తా ఉంది, బయట జనాలు చెప్పేది కాదండి. రెండోది, రాయలసీమలో మీరు మాట్లాడినారు ఖచ్చితంగా వైసీపీకి ఎడ్జ్ ఉంటుందని. మీకు ఇక్కడ చిన్న విషయం మేము గుర్తు చేయాల్సింది ఏంటంటే, ఏదైతే గడిచినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరైతే మేధావులు ఉన్నారో, విద్యావంతులు ఉన్నారో,
చదువుకున్నవారు అన్నారు. ఈస్ట్ రాయలసీమ, వెస్ట్ రాయలసీమలో సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఎస్పెషల్లీ పులివెందుల్లో 2190 ఓట్లు మెజారిటీ వచ్చిందండి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారికి. అంటే ప్రజల మార్పు దిశగా వెళ్తున్నారు. ఇతను ఏదో అద్భుతాలు చేస్తాడో, మంచిగా పరిపాలన చేస్తాడో, యువతకు అవకాశాలు కల్పిస్తాడో. అంటే మీరు ఒక అంశం మర్చిపోతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు ఒక మాట అన్నారు, ఇవి మా ఓట్లు కావు, మా ఓట్లు వేరే ఉన్నాయని. అది మరి అది దానికోసమే కదండి ఇటు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఇతోధికమైనటువంటి శ్రమ చేశాము, వాటర్ వెరిఫికేషన్ బలంగా తీసుకెళ్లాము. వాళ్ళకి వచ్చేటువంటి ఏదైతే దొంగ ఓట్లు ఉన్నాయో వాటిలన్నిటిని కట్టడి చేయగలిగాము, చేసాము. ఎందుకంటే బై ఎలక్షన్స్ అన్ని చూసాం. ఇంటర్మీడియట్ కూడా పాస్ అవ్వని వాళ్ళు, 10th కూడా పాస్ అవ్వని వాళ్ళు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓట్లకి తీసుకొచ్చారు వీళ్ళు. తిరుపతి బై ఎలక్షన్ లో పుంకాను పుంకాలుగా ఈ దొంగ వాటర్ ఐడి కార్డులు తీసుకొచ్చి బస్సులో తీసుకొచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భువన్ కరుణాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కళ్యాణ మండపంలో పెట్టి ఏ రకంగా ఓట్లు వేయించారో మనం చూసాం. ఆ చూసిన దరిమిలా వాటిని అడ్డుకట్ట వేయటం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాటర్ వెరిఫికేషన్ బలంగా చేసి ఎవరు వాటర్ ఈ రాష్ట్రంలో సంబంధించిన వాళ్ళు ఎవరు కారు, ఒక విలేజ్ ఉంటే ఈ విలేజ్ లో వాటర్ కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యారా, అందులో ఉన్న వాళ్ళు ఎవరో లేని వాళ్ళు ఎవరో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చెక్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. వారు అనేక మార్లు అన్నారు వీళ్ళు మా వాటర్లు కాదు, మా వాటర్లు వేరే ఉన్నారు. ఆ వాటర్లు రాకుండా జాగ్రత్తలు అయితే మేము తీసుకున్నాం. ఒకటైతే వాస్తవం అండి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఇచ్చారు, మంచి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని ఆయన నాశనం చేసినటువంటి దానిలో ఆయన ఫెయిల్యూర్స్ అన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ రోజున కూటమికి మరి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని. కావాలంటే మరి అధికారం అంటే ఎన్నికలు అయిన తర్వాత మరలా మనం కూర్చుందాం.